ఆసుపత్రి అంటే పేదలకు ధైర్యం, గిరిజనులకు భరోసా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చివరి ఆశ. కానీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దీనికి భిన్నంగా కనిపిస్తోంది. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య వ్యవస్థ. వెనుకబడిన కుటుంబాలకు చివరి ఆశ. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయలేని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రినే ఆశ్రయిస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత సమయానికి వైద్యుడు కనిపించకపోతే, మందులు అందుబాటులో లేకపోతే, చికిత్సకు బదులుగా రిఫర్ లేక చేతికి ఇస్తే ఆ కుటుంబం ఎదుర్కొనే మానసిక, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతం. అందుకే ప్రభుత్వ ఆసుపత్రి అనేది కేవలం ఒక వైద్య సంస్థ కాదు, అది పేద ప్రజల ప్రాణాలను కాపాడే ప్రజా వ్యవస్థ. అలాంటి ప్రజా విశ్వాసానికి ప్రతీకగా ఉండాల్సిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రస్తుతం తీవ్ర విమర్శల నడుమ నిలిచింది. వైద్య సేవల నాణ్యత, విధుల్లో నిర్లక్ష్యం, పరిపాలనా లోపాలు, రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి, అనవసర రిఫర్లు, మందుల కొరత వంటి అంశాలపై చాలా కాలంగా వస్తున్న ఆరోపణలకు జిల్లా కలెక్టర్ కె హరిత నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కొత్త ఊపు వచ్చింది. తనిఖీల్లో బయటపడిన అంశాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ వైద్యులు, నర్సులు, సిబ్బందిని నియమిస్తోంది. అత్యాధునిక పరికరాలు, ఉచిత మందులు, మెరుగైన వైద్య సేవల కోసం నిధులు కేటాయిస్తోంది. అయినప్పటికీ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ప్రజలు కనీస వైద్య సేవల కోసం కూడా ఎదురు చూడాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి అయినప్పటికీ పూర్తి స్థాయి సేవలు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు అత్యంత ఆందోళన కలిగించిన అంశం వైద్యుల హాజరు. కొందరు వైద్యులు విధులకు రాకుండానే హాజరు నమోదు చేసినట్లు, మరికొందరు ఉదయం సంతకాలు చేసి కొద్దిసేపటికే ఆసుపత్రి నుండి వెళ్లిపోయినట్లు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవలో ముఖ్యంగా ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్య రంగంలో ఇలాంటి నిర్లక్ష్యం వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీసింది. తనిఖీ సందర్భంగా కలెక్టర్ పలువురు వైద్యులకు నేరుగా ఫోన్ చేసి, మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఎవరి అనుమతితో విధులు వదిలి వెళ్లారు అని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం సంబంధిత వారిపై షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తనిఖీల్లో ఆసుపత్రి పరిపాలనకు సంబంధించిన మరో అంశం కూడా కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తన సెలవు దరఖాస్తులకు సంబంధించిన ఉన్నత అధికారికి సమర్పించకుండా మరో ఉద్యోగికి ఇచ్చినట్లు గుర్తించినట్లు సమాచారం. అధికారిక విధానాలను పాటించాల్సిన అధికారులు వాటిని విస్మరిస్తే కింది స్థాయి ఉద్యోగుల్లో క్రమశిక్షణ ఎలా ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిపై తరచూ వినిపిస్తున్న ప్రధాన విమర్శ రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడమే. అవసరమైన చికిత్స అందించే సామర్థ్యం ఉన్నా లేకపోయినా అనేక సందర్భాల్లో రోగులను ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే ప్రతి రోగికి అవసరమైన మందులు ఉచితంగా అందుబాటులో ఉండాల్సి ఉంది. అయితే కొన్ని మందులు ఫార్మసీలో లేవని, బయట కొనాలని చెప్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక రోగికి రాసిన సిరప్ ఆసుపత్రిలో లేక బయట కొనాల్సి వచ్చిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనరిక్ పేర్లతో మందులు సూచించాల్సి ఉండగా కొందరు బ్రాండ్ పేర్లతోనే రసీదులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు సమస్యలను వివరించేందుకు ప్రయత్నిస్తే కొందరు వైద్యులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చికిత్సలో జాప్యం గురించి అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడడం, అసహనం వ్యక్తం చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడం వంటి ఘటనలు జరిగినట్లు బాధితులు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలతో పాటు మానవీయత కూడా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఆసుపత్రి పర్యవేక్షణ వ్యవస్థ కూడా ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ తనిఖీలో బయటపడిన అంశాలు ఆసుపత్రి నిర్వహణలో ఉన్న లోపాలకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ తనిఖీతో బయటపడిన అంశాలు మరోసారి ప్రజల దృష్టికి ప్రభుత్వ ఆసుపత్రి వైపు మళ్లించాయి. అయితే ఈ ఘటన కూడా గతంలో జరిగిన అనేక తనిఖీల మాదిరిగానే ఫైళ్లకే పరిమితం కాకూడదని ప్రజలు కోరుతున్నారు. విధులకు గైహాజరైన వారిపై శాఖపరమైన చర్యలు, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయడం,
రిఫర్లపై ప్రత్యేక విచారణ, మందుల సరఫరాపై పర్యవేక్షణ, రోగుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఉన్నత అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని, ఆసుపత్రి సేవల్లో పారదర్శకత తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పేదల నమ్మకం, గిరిజనుల ఆశ, సామాన్యుడి ప్రాణాధారం. ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత వైద్యులదే కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగానిదే. కలెక్టర్ తనిఖీలో వెలుగులోకి వచ్చిన అంశాలపై పారదర్శక విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆసుపత్రిని ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రజలు కోరుతున్నారు. Okay. So you have two pediatricians in this hospital? Yes, ma'am. One nurse and one AP. Okay. So how do you distribute your duties? Do you ensure that at least someone is present on a single day? Yes, ma'am. Every day we will come back. Okay. If someone takes leave, then only that day that person won't come back. Who is the other doctor, other pediatrician? Yes, ma'am. Who is the other pediatrician? Dr. Praglika, ma'am. Okay. Is she here today? Actually, she had to go duty off, ma'am. Okay. Today? Only today? Friday, Saturday, 2 days, ma'am. Friday and Saturday. Right. Who is the SR? SR, me, ma'am. Me and Praglika, both are SR. SRs. You said another person also is there in pediatrics? Assistant professor. Who is he? Dr. Rajesh, Dr. He was in charge Rajesh. actually, yes. Okay. Is he here today? He came today. After OPD, he left the night. Acha, so that is the duty time? 1 o'clock, ma'am, OPD time. OPD time. After that? After that, whoever is on duty, that duty doctor will stay in the hospital, rest others will leave. Okay. Fine. Okay. Thanks. Thank you. లంచ్ ఏ టైంకి ఇస్తారు వార్డ్స్లో? అప్పుడు చూసుకుంటే ఏం పేరు రాకేష్. ఏంటి ఆఫీస్ సూపరింటెండెంట్. ఆఫీస్ సూపరింటెండెంట్. ఏంటి నీ డ్యూటీ ఏంటి? ఈ అటెండెన్స్ ఎట్లా రోజు వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి పెట్టించుకొస్తారా? వాళ్ళే పెట్టించుకుంటారా? అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు శ్రీకాంత్ చూస్తాడు. బిల్లు పెట్టించుకొస్తాడా? వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారు. సో మరి ఇక్కడ చాలా మంది పెట్టలేదు. ఏడు శ్రీ నేను ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోకి వచ్చాను. అయితే మా బాబుకు 4 years బాబుకు దురద వేసింది మధ్యాహ్నం. అయితే ఈ నైట్లో 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకొస్తే డాక్టర్ గారు మందులు రాశారు. ఆ మందులు నేను తీసుకోవడానికి వెళ్తే అక్కడ మందులు లేవు అని చెప్తున్నారు. మరి మందులు లేవు కానీ ఇది ఫీవర్ది ఒకటి తీసుకొని దురదది లేదు కానీ ఫీవర్ది ఒకటి తీసుకుని ఇది ఒకటి సిరం ఇచ్చారు. అయితే నేను వాళ్ళ ఫొటోస్ తీసుకుంటే వాళ్ళు నాపై అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు నాకు జరిగింది, రేపు ఇంకోరికి జరుగుతుంది. రేపు పాము కాటు వల్లనో ఇంకోటి ఎవరైనా అత్యవసర పరిస్థితులు ఇక్కడ వస్తే ఇట్లానే మందులు లేవు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద ఆసుపత్రి కట్టి ఇక్కడ మందులు లేవు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పైన అధికారులు స్పందించి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని నా మనవి. జిల్లా ఆసుపత్రిలో వైద్యుల పనితీరు చాలా నిర్లక్ష్యం ఉంది. గతంలోనే వైద్యుల పనితీరుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ సూపరింటెండెంట్ గారు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు నిన్న జిల్లా కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీలో వెళ్ళిన సందర్భంగా చాలామంది వైద్యులు విధులకు రాకుండా సంతకాలు పెట్టడం, అదేవిధంగా విధులకు వచ్చిన సంతకాలు పెట్టి 5 నిమిషాలు వెళ్ళిపోవడం అనేది నిన్న కలెక్టర్ తనిఖీలో బట్టలపాయలు రావడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు సదరు డుమ్మగొట్టిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ వైద్యం అందించిన వైద్యులు ఈరోజు విధులకు డుమ్మగొట్టడం అనేది చాలా బాధ్యతారహితమైన వ్యవహారం. కాబట్టి ఇచ్చిన గిరిజన జిల్లాలో ఇలాంటి వెనుకబడిన జిల్లాలో వైద్యం అందించిన తరుణంలో ఇలా లక్షల రూపాయలు తీసుకొని దుమ్మగొట్టడం అనేది చాలా బాధ్యతారహితం. వీటిపైన వెంటనే చర్యలు తీసుకొని
అదేవిధంగా అక్కడ నిర్లక్ష్యంగా వహించే సూపరింటెండెంట్పై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం.